పూల కళ్ళు మేకా మాసం గోధుమ రొట్టె ఖాయం ఎక్కించింది. పెళ్లి మొగడికి తమ్ముడు నూకలు పెట్టింది. కొత్తదేమో గొర్రెం అడుగు, పాతదేమో బర్రం అడుగు. ఓ పాపన్న నాకు సిగ్గు అనిపిస్తుంది. నా ముక్కు సోడు మూడుకో అనమాట. ఇక నీ ముక్కు సోడు మూడు కోసిన ఇక నా ముక్కుడి శిలక, ఇక నా ముక్కుడి శిలక, ఇక నీ ముక్కులు కోసిల్లే ఇక నా రామ శిలక, ఇక ఓ రామ శిలక. ఓ పాపన్న నాకు సిగ్గు అనిపిస్తుంది. నన్ను ఎల్లకెళ్ళి బతకొచ్చినావు, మళ్ళీ నన్ను అల్లకి తోలమంటుంది. ఇక నువ్వు ఎల్లకెళ్ళి వచ్చినావు బిడ్డ, ఇక నువ్వు అల్లనే ఉండే ఇక నా దెయ్యమా, ఇక నా మాయ కోరి పాపడమ్మ పాపన్నను పోయి ఇక నా పాపన్న రారా, ఇక నా బాలుడు పుట్టే ఇక నా బాలుడా, ఇక ఓ బాలుడా, ఇక నా మాయ కోరి పాపడమ్మ పాపన్నను పోయి ఇక నా పాపన్న రారా. అది అది సపరేట్ ఉంటుంది. అది పండుకుంటుంది, అది పండుకుంటుంది. ఇప్పుడు దాన్ని వడబెట్టిన అది కాదు, కొద్దిగా నిద్రపోవాలి. అబ్బో నువ్వు పోదు బరక తక్కువ, నువ్వు పోదు. నిమ్మ పండు ఇచ్చిన, నిమ్మ పండు ఇది పానం లేదు, జివి లేదు. నిమ్మ పండు కడగబెడతా. నా బాలుడా, ఇక ఓ బాలుడా, ఇక నవ్వుతున్నా. ఇళ్ళకెళ్ళి పుట్టింది ఆరేళ్ళ నాయకురాలు అనమకొండ గిగ్గలమ్మ సాందమంకారి సరిగొట్టి తిరిగా మాట అర్థం కాదు. అట్ట లొడలొడ కొడితే ఇక ఇళ్ళకెళ్ళి పుట్టింది. ఇక బొబ్బుల పోషమ్మ. వీళ్ళందరూ ఏమంటారు ఎరికేనా, ఓ తాత ఆ కిందికేమో నిమ్మపండు ఉంది, మీదికి దేవుడు ఉంది అంటారు. ఇక రెండు చేతులు పర్చి చేసినవి. ఇక ఈ పోషవ తల్లి ఈ బొబ్బుల పోషవ దండకం చెప్పన్నా. పొంగూర్లొట్లు పోషమ్మ నీకు బోనమ్మ కుండల, పోషమ్మ నీకు కళ్ళు కావడి, పోషమ్మ నీకు గావు పిల్లలు, ఇక నీకు కంటా దీపాల తల్లి ఏ గల్ల పోసు, ఇక ఏ గల్ల పోసు, ఇక నువ్వు నల్ల మీద వెళ్తావమ్మా ఓ నల్ల పోసు, ఇక నా నల్ల పోసు, ఇక నా బాలుడు పుట్టే ఇక ఓ బాలుడా, ఇక నా బాలుడా, ఇక నా మాయ కోరి పాపన్నను పోయి ఇక నా పాపన్న రారా, ఇక నా గంధర్రామశమ్మ ఇక నీకు దండమా, ఇక నీకు ఇప్పుడు వెళ్తాడు. ఇళ్ళకెళ్ళి పుట్టింది. మా పేరు హనుమాన్. ఇళ్ళకెళ్ళి పుట్టింది. మా పేరు హనుమాన్. మీ బిడ్డలు మీ ఊరు అందరు చల్లగా ఉండాలని చెప్పి ఇక నేను పెట్టేదన్న దేవుడు పెడుతుడు. కొండగట్టంజి అన్న, కొండగట్టంజి అన్న రాముని భార్యని రామణాసురుడు తీసుకుపోయి సీతని వాళ్ళ అంకల ఉంచితే రాముని గారి దూత అంజనాయుడు గిదగిద ఉరికి ఆ లంకతో వెతికి లంకకు అగ్గిపెట్టి సీతను పట్టుకొచ్చి రావడానికి అప్పచెప్పిడు అంజనే. ఇగో ఇతడు నిజమైన దేవుడయ్యా, ఇక ఉన్నడే స్వామి, ఇక ఉన్నడే స్వామి, ఇక తన సొక్కమైన దేవుడయ్యా ఉన్నడే స్వామి, ఉన్నడే స్వామి, ఇక నమ్ముకుంటే దేవుడయ్యా ఎంటనుంటాడు, ఇక ఎంటనుంటాడు. ఇక నా బాలుడు పుట్టే బాలుడా నువ్వు పోయి ఇక నా బాలుడా రాయినాయి కాకి ఇక జోలంతా వెతికిన ఈ గవ్వ తెచ్చిన. ఈ గవ్వ దీనికి పానం లేదు, జివి లేదు, జీవాత్మ లేదు. ఇగో ఇంత పెద్ద గవ్వ అందరు చూడంగా 1, 2, 9 పసకొండు భూమిలో పోయింది. ఊరికి పోయిన మనసు వస్తాడు, పల్లెకి పోయిన మనసు వస్తాడు, పట్టానికి పోయిన మనసు వస్తాడు. ఈ భూమిలో మనసు వస్తాడా వాడు. ఈ భూమిలోకి వెళ్ళి నా బొత్తలోకి వెళ్ళి నా గుండెలోకి వెళ్ళి దోటెకరా 1, 2, 9 పసకొండు నా కంట్లో కన్ను పోతే ఊరు చల్లగుంటే నా కన్ను చల్లగుంటది. కంట్లో పోయింది నా సోలుకల వాడి బిడ్డనే కనబడి పోపిస్తా.
సుమంత గులా గులా పెడుతుంది కొద్దికి అత్త పెడుతూ నూనె పోపిస్తా 1 2 9 పసకొండు నా నెత్తి మింగిస్తా నెత్తి మింగి నీళ్ళు వచ్చాకరా కలపడు కొట్టిస్తా బిడ్డ ఒక పది ఏరుగు తాత ఇన్నో 9 సూత్రాలు ఉంటే అందరు కనబడుతుంది అందరు గుడ్డ గుడి అవుతారు దూరం జరిగితే అందరు కనబడుతుంది అందరు ఒక ఊరు ఉండేది ఇంకా జరగదు कितना मिलता సంచి లేస్తా ఎక్కీరా బయట సంచి లేస్తా ఎక్కీరా సంచి లేస్తా నువ్వేమన్నావు నువ్వన్నమాట నువ్వు రావరావు అనుకుంటా ఒక్కొక్క గవ్వ సంచిలో వేసింది ఎంతనో పోయింది అంతను నీ మాయమైన గవ్వలు కింద కుప్పపోతా తాత నీ ఆట నిజమన్నా లేకపోతే అబద్ధం అంటున్నావు అంతేగా ఇక ఇంకో విజయం చూడు తాత ఇక పోతా హత ఇక నా తాత ఇక నా బాల అబ్బో అబ్బో బెక్క 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 అబ్బో తాడు మామేన గబోలు ఎక్కిరా గుండు పెద్దది తాత ఎన్నో మీరు అనుకుంటాను అబ్బా అబ్బా తాత గీత ఒక మాట తాత తొలుసూరు అమ్మాయి నీళ్ళు పోసుకుంటే ఉడుకుడుకు ఛాయ్ తాగితే ఉడుకుడికి అమ్మ తాగితే ఎడం పక్క కుడి పక్క ఏ విధంగా సలనూరు కాబట్టి మన వాడ సలనవాడ కాబట్టి బతికిపోయిన ఇంకో ఆడైతే ఓహడి తత్తుంటి ఇక ఇంకో ఇచ్చే చూడు తాత ఇక నా తాత ఇక ఓ తాత ఇక నా బాలుడు పుట్టే బాలుడా నువ్వు పోయి నా బాలుడా తాత ఇక గీడు ఉండే ఇగో దాన్ని మాత్రం కాడు భూమి పుట్ట పెట్టే పిచ్చాలు ఎత్త కొడతాడు పెరిగే బాలని ఎత్తి కొడతాడు ఒక్కరికి వేసిన ఇస్తారీసి మళ్ళీ ఇంకొకరికి ఎత్తాడు అవు అటువంటి పాపి ముండా కొడుకు ఆ ఊళ్ళే ఆ గ్రామంలో ఆ రకంగా ఉండే గిట్టన ఊళ్ళు తిరుగుకుంటా పనులు తిరుగుకుంటా పోయినా గిట్టన ఆట చూపించిన నా పాట చూపించిన నా విద్య చూసిర్రు బుద్ధి చూసిర్రు ఆడుకోపో తాత అన్నారు ఇంటికి 200 జమ చేసిన ఆ ఊళ్ళో 10,000 రూపాయలు జమ అయినాయి ఈయనకి అట్లా మన్ను పోసుకున్నాడు ఏ మూల కూర్చున్నాడు మూడ ఉడికి పాడుకోడు గిది ఊరికి వచ్చింది ఆ జమైన 10,000 రూపాయలు తాత నా చేతిలో ఉండే ఆ జమైన 10,000 రూపాయలు గుంజుకున్నాడు జేబులో పెట్టుకున్నాడు నీకు ఇచ్చేది బట్టరాని మట్టే నీకు ఇచ్చేది సుడ్డరాని మట్టే నేను బాగా చూసినా అయ్యా నువ్వు ఇచ్చుకుంటాడు కావు పుచ్చుకుంటాడు కావు అనవసరంగా నా తినాలన్నా మనుపోయకు అందుకని దండం పెట్టిన కొద్దిగానే బుద్ధి రావద్దా కొద్దిగానే జ్ఞానం రావద్దా అదే శిష్టానికి పోతుండు బాగా చూసిన అడ్డరామ ఇంటికి పోయినా ఆయన తలవార బొమ్మ చెక్కిపించిన నాకు బట్టి ఇస్తున్నాడు చూడు ఆయన కిందుకున్న బట్ట ఆయన లోట పెట్టిపించిన బుద్ధల గూటం నెత్తిల జుట్టు సర్కారు గుండ మబ్బులిడిచిన ఎండ మొగలిడిచిన ముండ దేశం తిరిగిన గుండ ఇల్లు ఏడా పాకురు పంట ఇక నువ్వు సభ మందికి దా నమ్మట్రా ఇక సాటి కోటోడా ఇక ఎన్నెన్ని పాపములు చేసిండేవాడు ఇక ఆడు చేసిన పాపములు ఇక దోషమైతేరా ఇన్నవయ్యా ఇక ఆడాడ సర్టిఫికేట్ చేసిండు అనుకో అని పెళ్ళమైనా మంచిది కావద్దా పెళ్ళం పేరు ఊటుకుదల అస్మాక ఉండే ఎప్పటి పట్టమంచం మీద ఊటుకుపోతుంది ఊటుకుదల అస్మాక నీ మొగడంటే సర్టిఫికేట్ చేసి బిడ్డ నా ఇలాగ ఇప్పి అమ్మనన్న ఏందిరా లంచా కొడక ముండా కొడక ఆడి తిట్టిందన్న ఆడి తిట్టక నా తల్లి అని అన్న
ఇత్తగానే ఏం చేస్తాం అన్నమాట అంతే ఏం చేస్తారు నా 10,000 నాకు ఇప్పిస్తే మంచి గారెలు చేపించుకుంటా మంచి కోని కోసుకుంటా కమ్మగా తింటా తాగుదా అని అన్న అన్నవారికి అంటే నీకు కల్లాగా బదులు నువ్వు అన్నం తిన్న బదులు విన్నా నా బొచ్చు ఎక్కువ అన్నది దీని బొచ్చు మీద ఏంటంటే 10 కట్టిన ఏమని కట్టిన కుర్మా గొల్లాల బొచ్చు గొంగళ్ళు వెయ్యవచ్చు నీ బొచ్చు వెందుకే మొండీలచ్చు అడవి పందుల బొచ్చు బంగారు గంగడు కావచ్చు నీ బొచ్చు వెందుకే మొండీలచ్చు అత్తనెత్తి కొట్టి ఆరడబెట్టింది మొంగడ పక్కల పడుకొని ఇటువంటి దాని పేరుందా ఇక మన ఊరు చుట్టూ విన్నా ఇక నా సంచి చుట్టూ ఇక ముడహోడికి రోజు కళ్ళు తాగి ఇక పిల్లం కలగడమంటాడు బోర్ర పక్కల ఇక నువ్వు పిల్లంగా అక్కడ పండుకోరా ఓ ముండగోడక ఇక ముండ గుట్టినోడా ఇక నా బాలుడు పుట్టే బాలుడా అనుభోయి ఇక నా బాలుడా ఇక నా శ్వాసలి ఇక నీకు దండమా ఇక నీకు దండమా ఇక నా మాయ గోరి పాపడమ్మా పాప నన్ను పోయి ఇక నా పాప మీరు అబద్ధం చేసినా చూస్తారు చేసినా చూస్తారు ఇలా తాత ఇగో ఇది ఆకిట్ల మట్టి ఇలా జొండు వండుతాయి పెసాలు వండుతాయి అనుములు వండుతాయి సచ్చిన మన్నే బతికిన మన్నే మన్ను మించిన దేపే మనకి ఏడలేదు ఇది దానికి అరగబెడతాయి నాకేం 40 రూపాయలు చుట్టుకొని కొడతా కుజ్జలు బిత్తాలే ఉరుకుతా మొలక మొలవాలి కుక్కలు కొట్ట కుయ్యలు బిత్తాలే ఉరుకుతా మొలక మొలవాలి నాకేం 40 రూపాయలు బంగారాన్ని కరువు లేదు ఏంటి కరువు లేదు బంగారం అంటే బంకలు తాగుతుంది బంగారం బంకలు తాగుతుంది ఎండి ఎట్లాడుతుంది ఇంటి ముంగటైనా ఇంటికి అయింది ఒకరి పోతే పొరల ముట్టండి ఒకరికి ఇచ్చబుద్ధి అయితే నాకు తినబుద్ధి కాదు ఎవరికైనా రూపాయలు కావాలంటే దయచేసి ముందుకు రారు పెళ్లికి రూపాయలు 5 లక్షలు ఇస్తా అది కూడా మన అట్లంటి పైసలు नाही होत मामा ते चांजेत 10 रुपये ते जाते ते आता चांजेल ना बिल आता लागा మీద ఉన్న सरप होते माना सरप होते राहिना लोग तू लुंगे जाते मार झेक मार जवर हास పెళ్లిగల పిల్లలకి డవలన ఉంటే కొంచెం ముందుకు రాదా ఇగో ఇల్ల పెద్దలు ఉన్నారు అట్లంటి పైసలే నాకు అట్లా తీసుకోను ముందుకు రాదు పిల్లగాళ్ళకు ఒకటి అరే చిన్నోరా గమ్మన అంతే గమ్మన అవుతా అబ్బాయి కవిరికి ఇచ్చాం అదే రావాలి पिक्चर मायकडे जयरा रास घ्या या पिक्चर मायकर म्हणा पोटी पुढं तर मला सांग जरा इकडे राजच घ्या ఇక మా पोरगा लेवला కూర్చుకొని అత్తబిడ్డ నేర్పింది ఇది ఒకటి ఉంది ఇక తర్వాత దక్షిణ రాయన ఇక వీడు చూసాడే హెడతారా తూ తర్వాత రాయరా మగ దక్షిణ రాయ మొత్తం దక్షిణ నువ్వు లవడ పట్టుకొని వస్తా పోతావా అటుకనే పోతావు మాట్లాడుతు కానే గజముత్తాసు గ్యాస్ మాగర్ రాయన काय बस तिकडे बस तिकडे बस అందరు చూడంగా हाय चोटल्या ఒకటి చెయ్యి పోతేనే తొంటోడు అంటారు కాలు పోతేనే కుంటోడు అంటారు కన్ను పోతేనే గుట్టోడు అంటాడు పక్కన పిల్ల మెచ్చది కన్న తల్లి కంచిపోయేది ఎన్నో నా నెలకు తొరుందా ఇక అందరు చూడకపోతే సుల్లట్టు కొడతాయి మళ్ళీ మనం నొక్క అంటావు మళ్ళీ నొక్కు అంతేగా కనిపించే తల్లుడు ఏంటంటే వింటనే కలకల అంటారు అతను తాతకి పెద్ద పెద్ద ఇద్దరు చేయద్దు తాత అంటారు అదే పిల్ల తాత దినం మనది కాదు
ఏదో ఎందుకని పిల్లలు చూడాలని కోటర్ లోపల వండుకోవే తోకల పోసి ఇక పట నడివేలు అందుకుంటుంది దాని అమ్మ కాడు మాట ఎక్కడెక్కడ మాయం విన్నావా దాని చెట్టు అయిపోయాడు అది దాని చెట్టు లేదు అయిపోయింది అది చెట్టు బలమేనా ఇగో మంత్రం నడి మంత్రం చెట్టు బలం పెద్దది ఎక్కడక్కడ మొత్తం మాయ నడకం కావాలి మాయ మాయ అది హాయరే సడుపోమ్మ మాయమైతే ఎక్కడెక్కడ మాయమే నజర బంది అతని చేస్తుండే అయితే అతని చేస్తుండే అయితే అట్ట నాకు దక్కేటుంటే కుక్కను కూడా బంగారు బిల్డింగ్ కట్టిస్తుంటే ఎండు గోడలు పెడుతుంటే ఒకరికి ఇస్తుంటే నేను తింటుంటే కనగట్టు నజర్బాద్ కోటి విధాలు వేసిన కూటిపురం కిరణ్ बहुत चढ़ा है